Praise the Lord. Hallelujah. Hallelujah. Glory, glory, glory to Jesus. ఈరోజు ఒక స్పెషల్ టైటిల్ పెట్టాను, రిసీవ్ ది హోలీ స్పిరిట్. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుని మీరు పొందుకోండి. హల్లెలూయా. Hallelujah. ఓకే, ఎందుకు పొందుకోవాలా అనే మాట వాడుతున్నాం ఇక్కడ. మీరు పొందుకోండి, మీరు పొందుకోండి, మీ బాధ్యత అనే మాట ఇక్కడ వాడుతున్నాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. వండర్ఫుల్. ఇక్కడ ఒక పాస్ తీసుకొని ఆగుదాం. లెట్ us మెడిటేట్ ఆన్ ది స్క్రిప్చర్. కాగా ఆయన అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? పేతురు భక్తుడు బోధిస్తున్నాడు. పేతురు భక్తుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వీళ్ళందరూ భాషలతో మాట్లాడుతుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చాలామందికి చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఆ రోజు. అయితే ఈయన నిలబడి ధైర్యంగా 11 మందితో కలిసి ఈయన బోధిస్తూ మాట్లాడుతున్నాడు. ఈయన చెప్తున్న మాట కాగా ఆయన అంటే యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, ఎక్కడి నుంచి హెచ్చింపబడిండు? ఆయన నరకానికి వెళ్ళిండు. నరకంను జయించి, నరకంను జయించి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యేసు ప్రభు పునరుద్ధరణైండు. మళ్ళీ తిరిగి లేచింది మాత్రమే కాకుండా ఆరోహణమైండు. హీ వాజ్ టేకన్ అప్. అందరు చూస్తుండగా మెల్లగా లేచి ఆయన అలా వెళ్ళిపోయిండంట. అందరూ చూస్తుండగా ఇట్ వాజ్ ఇన్ గ్యాలరీ జరిగి అలా వెళ్ళిపోయిండు. సో ఆయన తండ్రి కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి ఆయన పొజిషన్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏమంటాడు? పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది. ఎవరు పొందినారు? అర్థమవుతుందా? మనుషులు కాదు, మనిషి గురించి చెప్పట్లేదు ఇప్పుడు. యేసు క్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు, దేవుని యొక్క వాక్యమైన దేవుడు. ఆయన హెచ్చింపబడిన తర్వాత, చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుని చేత ఆయన మరణం నుండి తిరిగి లేచిన వ్యక్తి. ఆ శరీరంలో ఏమీ లేదు, రక్తం లేదు, ఏమీ లేదు ఆ టైంలో. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క యేసయ్య శరీరాన్ని మరణం నుంచి తిరిగి లేపిండో, ఇక్కడ నెక్స్ట్ మాట చెప్పబడుతున్నది ఏంటంటే పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము. వాగ్దానం ఎవరికి ఇచ్చిండు దేవుడు? వాగ్దానం ఎవరికి ఇచ్చిండు? అందరికి ఇచ్చిండు. యోవేలు ప్రవక్త రాసిన దాంట్లో నేను నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తానని చెప్పిండు దేవుడు. సర్వలోకం మీద ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, అక్కడ పాయింట్ ఏంటంటే ఎవరంటే నాన్ క్రిస్టియన్స్ మీద కాదు. అక్కడ చెప్తున్నది ఏంటంటే దేవుడు తన ప్రజల మీద కుమ్మరిస్తా అంటున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది. ఎవరు పొందినారు తండ్రి వలన? యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు మొట్టమొదట పరిశుద్ధాత్మను పొందినాడు. ఆ పొందిన తర్వాత మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఎవరు కుమ్మరించారు? యేసుక్రీస్తు. మళ్ళీ ఒకసారి గెట్ బ్యాక్. కాగా ఆయన అంటే యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది. ఎవరు పొందారు? యేసుక్రీస్తు పొందారు. ఆయన పొందిన దాన్ని మీరు చూచుచు వినుచున్న దీనిని, అంటే ఏది? ఈ భాషలు మాట్లాడడము, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడడం, ఇదంతా దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఎవరు కుమ్మరించారు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మొదట నింపబడితేనే ఆయన అందరి మీద కుమ్మరించగలిగాడు. హల్లెలూయా. అంటే మొట్టమొదట యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని యొక్క వాగ్దానాన్ని ఆయన పొంది ఉంటున్నాడు. తండ్రి అయిన దేవుని యొక్క వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యేసుక్రీస్తు మొదట పొంది తర్వాత అందరి మీద కుమ్మరించిండు ఆ రోజు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు ఆ దినమున కుమ్మరింపబడ్డాడు. దేవుడు తర్వాత పరిశుద్ధాత్మ దేవుని వెనక్కి తీసుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుని మన కోసం ఇచ్చేసాడు. ఆమేన్. అయితే దాన్ని స్వీకరించవలసిన వ్యక్తులు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుని దేవుడు మన కోసం ఇచ్చి ఉంటున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని స్వీకరించాల్సిన విధి ఎవరు? మనము. మన మీద ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని స్వీకరించవలసిన బాధ్యత
ప్రతి బిలీవర్ మీద ఉంటున్నది. ఆమేన్. ఆమేన్. కొందరు బ్రదర్ ఎంత చేసినా కూడా ఏమి కావటం లేదు, నేను చాలాసార్లు ఆశపడినాను. ఒక్క క్వశ్చన్ అడుగుతా, మీరు ఎట్లా రక్షింపబడినారు? రక్షింపబడినాము అంటారు. రక్షింపబడినావా? రక్షింపబడినావా? కొన్ని సంఘాల్లో అడిగే మాట, నువ్వు రక్షింపబడినావా? రక్షింపబడి. ఎట్లా రక్షింపబడినావు అంటే యేసు ప్రభువు నమ్ముకున్నాను అంటారు. అంటే రక్షింపబడినాను అంటే ఏమైనా సపరేట్ బోర్డ్స్ వస్తాయి మీ మీద, నేను రక్షింపబడినాను అని ఏమైనా కనిపిస్తుందా? లేదు. బట్ యు నో ఇట్, మీకు తెలుసు. ఏ రోజు యేసుక్రీస్తు నేను అంగీకరించినాను అనే విషయం మీకు ఆల్రెడీ తెలుసు, మీ హృదయంలోకి నాటుకుపోయింది. ఆమేన్. ఎంతమంది నువ్వు రక్షింపబడలేదన్నా, లేదు నేను రక్షింపబడినానని చెప్తావు. ఎందుకు? దట్స్ ఫెయిత్. విశ్వాసంతో నువ్వు పొందుకున్నావు. హల్లెలూయా. ఇన్ ది సేమ్ వే రక్షణ నువ్వు ఏ విధంగా విశ్వాసంతో పొందుకొని ఉంటున్నావో పరిశుద్ధాత్మ దేవుని కూడా నువ్వు అలానే పొందుకోవాలి. ఆమేన్. కొందరు రక్షణను మాత్రం గట్టిగా మాట్లాడతారు, పరిశుద్ధాత్మ దేవుడు భాషలు అంటే మాకు సంబంధం లేదు అని వెళ్ళిపోతారు. రీసెంట్గా నెల్లూరు మీటింగ్స్లో పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తున్నానంటే వన్ ఆఫ్ ది వర్షిపర్స్ ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు. బికాస్ దే ఫాలో డిఫరెంట్ డాక్ట్రిన్స్. అర్థమవుతుందా? హౌ ఇంపార్టెంట్ ఈస్ దిస్ హోలీ స్పిరిట్? నేను చెప్తాను. అపోస్తల కార్యములు 2:33 మనం చదివిన ప్రకారము జీసస్ రిసీవ్డ్, అక్కడ ఏం పదం ఉంది? దేవుడు యేసు ప్రభువుని నింపిండు అనుందా, లేకపోతే యేసు ప్రభు పొందినాడు? జీసస్ రిసీవ్డ్ అనుందా? రిసీవ్డ్. హల్లెలూయా. ఆ మాట గుర్తుపెట్టుకోండి, జీసస్ రిసీవ్డ్. అందరు చెప్పండి, జీసస్ రిసీవ్డ్. ఓకే, ఇప్పుడు ఎఫెసీ సంఘానికి వెళ్దాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? పరిశుద్ధాత్మను పొందితిరా? దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపిండా అన్నాడా? లేదు. మీరు పరిశుద్ధాత్మను పొందితిరా. ఇంగ్లీష్ లో ఏమంటున్నాడు? హ్యావ్ యు రిసీవ్డ్ ద హోలీ గోస్ట్? రిసీవ్డ్. అందరూ చెప్పండి, హ్యావ్ యు రిసీవ్డ్. ఎవరు రిసీవ్ చేసుకోవాలి? మనం, ఆ సంఘం రిసీవ్ చేసుకోవాలి. ఆమేన్. అయితే 8వ అధ్యాయం వద్దాం. 8వ అధ్యాయంలో చూడండి, సమరయ సంఘాన్ని చూద్దాం. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వండర్ఫుల్. వాక్యం చెప్పింది ఎవరు? అక్కడ ఫిలిప్ వెళ్ళిండు. సమరయాకు పోయి యేసుక్రీస్తును గురించిన సువార్తను ప్రకటించిన వ్యక్తి ఎవరంటే ఫిలిప్. గొప్ప గొప్ప అద్భుతాలు చేసిండు, వాళ్ళు దేవుని వాక్యాన్ని మంచిగా బోధించిండు. వాళ్ళందరూ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఇంటర్ఫిరెన్స్ ఉంది, కానీ వాళ్ళు ఇంకా నింపబడలేదు. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు నీకు యేసుక్రీస్తును గురించి నీకు ఒప్పించకపోతే నువ్వు రక్షణ కూడా పొందవు. నీకు తెలుసో తెలీదో, పరిశుద్ధాత్మ దేవుని కార్యమే రక్షణ అనేది. పరిశుద్ధాత్మ దేవుని కార్యం. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నీకు రక్షణే లేదు అసలు. ఎందుకంటే ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువు అని నీ నోటితో ఒప్పించే వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకోనోడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడి వ్యక్తి కాదు వాడు. అర్థమవుతుందా? ఇక్కడ సమరయలో ఏమైందంటే వాక్యం అయితే బోధింపబడింది. వాక్యం బోధించిన వ్యక్తి ఎవరు? ఫిలిప్ పోయి బాగా బోధించిండు, మంచి మంచి అద్భుతాలు జరిగాయి. కానీ వీళ్ళెవరు పరిశుద్ధాత్మతో నింపబడలేదంట. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు. ఎందుకు పేతురు యోహాను? వై పీటర్? ఎందుకంటే సంఘంలో ముఖ్యమైన వ్యక్తులు వాళ్ళే. ఆ రోజు దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్. ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు, వాళ్ళిద్దరు పోయినారు. ఆ యొక్క శృంగారం అను దేవాలయం దగ్గర ఏమైంది? ఆ కుంటివాడు స్వస్థత పొందినాడు. అర్థమైందా? అంటే సంఘానికి దేవర్ లైక్ పిల్లర్స్. ఆ కాలంలో పిల్లర్స్ లాగా ఉన్నారు. ఇప్పుడు ఫిలిప్ ఎవరు అంటే ఫిలిప్ ఈజ్ వన్ ఆఫ్ ది మినిస్టర్స్. వాక్యం చెప్పే బోధించేటువంటి ఇవాంజలిస్ట్ హెల్పర్స్లో ఆయన కూడా ఒకడు. స్టెఫన్తో పాటు ఫిలిప్ కూడా ఒకడు ఉంటాడు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పొందుకోవాలి అనే మాట వచ్చేసరికి వీళ్ళేం చేస్తున్నారంటే పేతురును యోహానునే పంపిస్తున్నారు. 15వ వచనం చూడండి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని
వారి కొరకు ప్రార్థన చేసిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? పేతురు, యోహాను. ఫిలిప్పే చేయొచ్చు కదా? కాదు కాదు. ఈ సంఘస్థులు ఏమనుకున్నారంటే, ఈ ఆదిమ సంఘంలో ఎవరైతే అతి ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారో మన సంఘంలో, వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేయాలా. ఏమని ప్రార్థన చేయాలా? పరిశుద్ధాత్మ దేవా వీళ్ళను నింపు అని చేస్తున్నారా? కాదు. ఏమని చేస్తున్నారు వాళ్ళు? వారు పరిశుద్ధాత్మను పొందవలనని. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చదవండి. Who when they had that they might receive. మళ్ళీ చెప్పండి. They might receive. ఎవరు పొందుకోవాలి? సమరయ సంఘం. అర్థమైందా? సో యేసుక్రీస్తు చనిపోయి తిరిగిన లేచిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని తను పొందుకున్నాడు. రెండవదిగా మనము ఒక సంఘాన్ని చూసాం, ఎఫెసు సంఘం. వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళే పొందుకోవాలి అని ఉంది. ఇప్పుడు సమరయ సంఘాన్ని కూడా చూస్తున్నాం. యేసుక్రీస్తు ఏ విధంగా పొందుకున్నాడో వీళ్ళు కూడా పొందుకోవాలి. దే మైట్ రిసీవ్ పొందుకోవాలా అనే మాటలు మనం చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు పౌలు భక్తుడు యేసుక్రీస్తును హింసించాలని, యేసుక్రీస్తు యొక్క సంఘాన్ని హింసించాలని బయలుదేరి దమస్కు దారిలో పోతున్న ఈయన ఎక్స్పీరియన్స్ చూద్దాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. తర్వాత, ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పెను. ఆమేన్. నెక్స్ట్ వర్స్. అతనితో ప్రయాణం చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి, కాని ఎవనిని చూడక మౌనులై నిలువబడిరి. నెక్స్ట్ వర్స్. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయెను కనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. ఏం జరుగుతుంది ఇక్కడ? సౌలు అనేటువంటి వ్యక్తికి కళ్ళు పోయినాయి. ఇప్పుడు ఈ మార్గంలో పోతున్నాడు, కళ్ళు పోయినాయి. సో దేవునితో ఒక ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఈయనను ఒక చోటికి తీసుకెళ్లారు. నెక్స్ట్ వర్స్ చూద్దాం. 9వ అధ్యాయంలోనే 17వ వచనానికి వద్దాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఆమేన్. నీవు దృష్టిని పొందాలి. ఎవరు పొందాలి? అర్థమవుతుందా? నీకు దృష్టి వచ్చేలాగా నేను చేతులు పెడుతున్నా అంటంలే, నేను చేయి పెడతాను, కానీ నీవు దృష్టిని పొందాలి. ఎవరు పొందాలి? ఆయనే పొందాలి. అదేవిధంగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎవరు నింపబడాలి? సౌలే. ఇండివిజువల్. దేవుడు నింపుతాడు అనేది లేదు ఇక్కడ. గమనించండి, మనం ఇన్ని ఎగ్జాంపుల్స్ గమనిస్తున్నాం. ఇదే ఇంగ్లీష్లో చదవండి. 17th వర్స్ లాస్ట్ పార్ట్ చదవండి. బ్రదర్ సాల్, the Lord even Brother Saul, the Lord even Jesus who appeared unto thee on the way as thou camest hath sent me, that thou might receive thy sight and be filled with the Holy Ghost. You should receive sight. స్వస్థత పొందాలా, నీ కళ్ళు బాగా కావాలన్నా నువ్వే పొందుకోవాలి. అర్థం చేసుకోండి. స్వస్థతను పొందాలన్నా నువ్వే పొందుకోవాలి. ఆమేన్. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవునితో నింపబడాలన్నా నీ చేతిలోనే ఉంది. హల్లెలూయా. సో ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ టు డూ దట్. అందుకే గమనించండి, రక్షణ అయినా, స్వస్థత అయినా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడమైనా, ఇవన్నీ కూడా మనం చేయాల్సిన పనులు. ఎందుకంటే రక్షణ గురించిన వాక్యం కూడా ఒకటి ఉంది. 2వ కొరింథీ 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు. ఎవరిని సమాధానపరుచుకున్నాడు? లోకమును. బాగా గమనించండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను, లోకస్తుల అపరాధములను వాళ్ళ మీద మోపలేదు. లోకంలో తప్పులు పాపాలు చేసిన వాళ్ళ పాపాలను లోకస్తుల మీద మోపలేదు. నీ మీద నా మీద కూడా మోపలేదు. మోపకుండా మరి ఏం చేస్తున్నాడు? ఎవరి మీద మోపిండు ఆ పాపం అంతా? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? యేసుక్రీస్తు. నీ పాపము, నా పాపము, ఈ లోకంలో ఉన్న అందరి పాపము మన మీద మోపకుండా
మన అకౌంట్లలో ఉన్న పాపమంతా తీసి యేసుక్రీస్తు మీద వేసి, ఆమెన్, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఎంత ఎంత ఘోరం కదా. లోకంలో ఉన్న అందరి పాపాలు తీసి యేసు ప్రభు మీద వేసిండు. ఇంగ్లీష్లో ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది, టు విట్నెస్ దట్ గాడ్ వాజ్ ఇన్ క్రైస్ట్. సిలువలో యేసుక్రీస్తు విరేలాడుతున్నప్పుడు దేవుడు ఉన్నాడంట ఆయనలో. గాడ్ వాజ్ ఇన్ క్రైస్ట్. ఆమేన్. దేవుడు ఉండి ఏం చేస్తున్నాడు? రికన్సిలింగ్ ది వరల్డ్ అంటూ హిమ్సెల్ఫ్. లోకాన్ని సమాధానపరుచుకుంటున్నాడంట. మీరు పాపం చేసినారా, పర్లేదు వచ్చేసేయండి. పాపం చేసినా పర్లేదు, మీరు వచ్చేసేయండి. రికన్సిలింగ్ ది వరల్డ్ అంటూ హిమ్సెల్ఫ్, నాట్ ఇంప్యూటింగ్ దర్ ట్రెస్పాసెస్ అంటూ దెమ్. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ మీద వేయటం లేదంట. యేసుక్రీస్తులో దేవుడుండి ఏం చేస్తున్నాడంటే, లోకంలో నువ్వు చేసిన పాపం, వాళ్ళు చేసిన పాపం, అందరు చేసిన పాపాలన్నీ తీసి యేసుక్రీస్తు మీద వేస్తున్నాడంట. నాట్ ఇంప్యూటింగ్ దర్ ట్రెస్పాసెస్ అంటూ దెమ్. ఆమేన్. దేవుని దృష్టిలో లోకమంతా రక్షింపబడినది. దేవుని సైడ్ నుంచి బాగా గమనించండి ఈ మాట. దేవుని దృష్టిలో లోకమంతటిని ఆయన సమాధాన పరుచుకొని ఉంటున్నాడు. కానీ ఎవరైతే ఈ యొక్క సమాధానకరమైనటువంటి ఈ సువార్తను, యేసుక్రీస్తును గురించిన మాటలు ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో, వాళ్ళ హృదయంలో యేసు ప్రభువును స్వీకరిస్తారో, వాళ్ళు మాత్రమే నిజమైన రక్షణను పొందుతారు. ఆమేన్. రక్షణ అందరికీ ఇచ్చేసిండు. దేవుని సైడ్ నుంచి అయిపోయింది. ఇట్ ఈస్ డన్. ఎవ్రీథింగ్ ఈజ్ డన్. అదేవిధంగా ఆరోగ్యం కూడా, ఆరోగ్యం గురించి దేవుడు, ప్రభా నువ్వు వచ్చి నన్ను స్వస్థపరచు, నువ్వు వచ్చి నన్ను చేయడు. ఆయన వచ్చి దిగొచ్చి నీ మీద చేతులు పెట్టినట్లు కలలు కనొద్దు, అవి జరగవు. అవి జరిగే కలలు కాదు. ఎందుకు బ్రదర్ మీరు ఇంత మాట మాట్లాడుతున్నారు, మేము ఎంత హోప్తో ఉన్నాము, ఆ కళ జరగదు ఆ కళ. ఎందుకంటే యేసు ప్రభు ఆల్రెడీ అనుభవించిండు కాబట్టి. యేసు ప్రభు సిలువలో నీ రోగాన్ని ఆల్రెడీ తీసుకున్నాడు కాబట్టి. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ఎ ఫినిష్డ్ వర్క్. ఆయన సంపూర్ణం చేసి వెళ్ళిపోయిండు. నువ్వు ఇప్పుడు విశ్వాసంతో దాన్ని స్వీకరించాలా. రక్షణ పొందాలన్నా నువ్వు స్వీకరించాల్సిందే. హల్లెలూయా. ఆరోగ్యం పొందాలన్నా నువ్వు స్వీకరించాల్సిందే. దేవుని వైపు నుంచి ఎవ్రీబడి ఈజ్ హీల్డ్. దేవుని వైపు నుంచి ఎవ్రీబడి ఈజ్ హీల్డ్. నేను హైదరాబాద్ పోతున్నప్పుడు నేను ఒకటి ఎప్పుడు గమనిస్తుంటా. కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఐ స్టాప్ ఎట్ ఎ ప్లేస్. షాద్ నగర్ దగ్గర ఒక హోటల్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఆర్ అడ్వర్టైజ్ చేయడం ఇష్టం లేదు, బట్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. అక్కడ ఆపుతా. ఆగిన తర్వాత కార్ను మళ్ళీ స్టార్ట్ చేస్తాం చూడండి. అప్పుడు సడన్గా ఎఫ్ఎం వచ్చేస్తుంది. కర్నూలు నుంచి పోతున్నంత వరకు ఎఫ్ఎం రాదు. కరెక్ట్గా అక్కడ కార్ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. అంటే ఎఫ్ఎం, హైదరాబాద్లో ఉండేటువంటి ఎఫ్ఎం అన్నీ కూడా కనెక్ట్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? కర్నూలుకు పోతే ఎఫ్ఎం రాదు, అక్కడున్న ఎఫ్ఎంస్. హైదరాబాద్కు దగ్గర పోతుంటే ఒక 50 కిలోమీటర్ల దగ్గరకు వచ్చేసరికి ఎఫ్ఎం అందుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఏం భయ్ మేము కర్నూలు పోతున్నాము, ఎఫ్ఎం రావడం లేదు, కొంచెం మీది యువతలకి జరపండి అంటామా? లేదు. దట్ ఈస్ ఫిక్స్డ్. ఆ సైడ్ అయిపోయింది. నువ్వు వినాలనుకుంటే అక్కడికి పోయి వినాలా. అర్థమవుతుందా? నీవు ఆ యొక్క ఎఫ్ఎం వినాలి అనుకుంటే యూ మస్ట్ గో నియరర్ టు దోస్ వేవ్స్. ఆమేన్. ఇది కూడా అంతే. ఒకవైపు కనెక్టెడ్, అది అయిపోయింది. ఒకవైపు ఫిక్స్డ్. దేవుని యొక్క పనులు కూడా అంతే. ది సెండింగ్ ఎండ్ ఈజ్ ఫిక్స్డ్. ఆయన వైపు నుంచి ప్రతి ఒక్కరు రక్షింపబడ్డారు. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు రక్షింపబడ్డారు. ఎవ్వరికి పాపము లేదు. ఈ లోకంలో ఎంత చెడ్డ పాపాలు చేసిన వ్యక్తి కూడా వాడి పాపమంతా యేసుక్రీస్తు మీద వేయబడింది. అంటే మరి వాడు పాపం లేకపోతే ఎట్లా బ్రదర్? వాడికి పాపం వాడు చేసిండు కదా, ఇట్లా చేసిండు కదా, అట్లా చేసిండు కదా. వాడు రక్షింపబడితే అవన్నీ కొట్టివేయబడినట్టు. అర్థమైందా? ఈ దేవుడైతే క్షమించేసిండు, దేవుడైతే వాడినితో సమాధానం చేసుకున్నాడు. ఇప్పుడు ఇతను కూడా సమాధాన పడాలా దేవునితో. ప్రభా నువ్వు నన్ను క్షమించావు, నన్ను తీసుకున్నావు, నేను కూడా నిన్ను నమ్ముకుంటున్నాను, నేను నీతో ఉంటాను అంటే అది సంపూర్ణమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. లోకంలో ఎవరు మీకు పాపం లేదు. అందుకే నేను ఎప్పుడు అనుకుంటాను, చనిపోయిన తర్వాత ఒక నాన్ క్రిస్టియన్ ఎవరైనా నరకానికి పోయినప్పుడు వాడు ఆశ్చర్యపోతాడు. అక్కడ నేనేం తప్పు చేస్తే వచ్చినాను ఇక్కడికి అంటే యేసు ప్రభువును అంగీకరించలేదు అంతే అంటారు. నేను అప్పుడు వాడిని చంపినాను, లేకపోతే ఈమెను రేప్ చేసినాను, లేకపోతే అది చేసినాను, ఇది చేసినా అంటే అవన్నీ లేవు. ఇదొక్కటే ఉండేది. ఏంట పాపము? యేసు ప్రభువును అంగీకరించకపోవడం.
అవన్నీ ఎక్కడ పోయినాయి? అవన్నీ యేసుక్రీస్తు మీద వేయబడ్డాయి. హల్లెలూయా. నువ్వు హత్యలు చేసిండొచ్చు, నువ్వు మానభంగాలు చేసిండొచ్చు, నువ్వు చోరీలు చేసిండొచ్చు, నువ్వు దౌర్జన్యాలు చేసిండొచ్చు, ఎంతోమందికి తలనొప్పులు కలిగించిండొచ్చు. ఆ పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు మీద వేయబడ్డాయి. ఆమేన్. దేవుని దృష్టిలో ఆ పాపాలు ఏమీ లేవు. నువ్వు చనిపోయేప్పుడు నీ మీద ఉండే ఒకే ఒక ఆరోపణ ఏముంటుందంటే యేసు ప్రభువును అంగీకరించలేదు. చాలామంది అక్కడికి పోయినాక సర్ప్రైజ్ అవుతారు. అయ్యో, ఇంత చిన్న పనికి నేను ఇంత దూరం వచ్చినానా, నమ్ముకొని ఉంటే బాగుండేది కదా. మా ఇంటి పక్కనే చర్చిలో పెడుతున్నారు, నేను వినలేదు ఆ రోజు అనుకుంటారు. ఎస్టీబీసీలో ఎన్నోసార్లు మీటింగ్స్ జరిగాయి, నేను నమ్మలేదు అనుకుంటారు. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ష్యూర్లీ గోయింగ్ టు హ్యాపెన్. హల్లెలూయా. సో దేవుని ఎండ్లో అసలు ప్రాబ్లం ఉండదు ఎప్పుడు కూడా. కెనెత్ ఈ హేగిన్ గారు ఒక పాస్టర్ భార్యకు క్యాన్సర్ అని డయాగ్నోస్ అయిందంట. చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది. ఆమె తన కోసం ప్రార్థన చేయాలని రిక్వెస్ట్ వస్తే కెనెత్ హ్యాగిన్ భార్య ఇద్దరు అనుకున్నారంట, సరే మనం వెళ్ళి ప్రార్థన చేద్దాము అని. ఆమె పాస్టర్ భార్య, ఆమె కూడా రక్షింపబడిన వ్యక్తే. అందరూ కలిసి వెళ్ళారంట అక్కడికి. వెళ్ళిన తర్వాత వీళ్ళేమో పాపం నిద్ర కూడా పోకుండా ఒక 3 గంటలు మాత్రమే నిద్రపోయి రోజంతట్లో ఒక్క భోజనమే తిని అట్లా 2-3 రోజులు అయిందంట చేయబట్టి ప్రార్థన. కానీ ఏమి చలనం లేదు ఆమెలో. ఎందుకు ఏది చలనం లేదు మనం ఇంత ప్రార్థన చేస్తుంటే అని ఆయనకు ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి కూర్చొని డిస్కస్ చేశారంట. ఈయన ఆ పాస్టర్ వాళ్ళు మాట్లాడుకున్నారంట. ఈయనతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆమె స్వస్థత పొందాలని మీరు మీరు అంటున్నారు, ఆమె స్వస్థత పొందాలని మీరు ప్రార్థన చేస్తున్నారు. అది కాదు, ఆమె పొందుకోవాలి అని ప్రార్థన చేయండి. ఆమెకు రావాలి, అది ఆమెకు తెలియాల. ఆమెకు తెలియదు. ఆమె ఏమనుకుంటుంది, దేవుడు వచ్చి ఏదో చేస్తాడు అనే దాంట్లో ఉంది ఆమె అని చెప్పారు. అప్పుడు ఈయన కూర్చొని ఆమెతో, సిస్టర్, ఈ విధంగా యేసు ప్రభు శిలువలో ఆల్రెడీ చేసేసిండు. నీ ఈ క్యాన్సర్ రోగము ఆయన శిలువలో ఆయన అనుభవించిండు. ఇది నువ్వు చూడగలిగితే నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఆమేన్. మన రోగములన్నీ ఆయన సహించిండు. నిశ్చయంగా మన రోగములను సహించిండు. హీ వాజ్ wounded. దేనికోసం? వై వాజ్ హీ wounded? He was wounded for our transgressions, for our iniquities. అవన్నట్టు ది chastisement of our sin fell upon him. By whose stripes we are healed అంటాడు. ఐజాయా ఏమంటాడు? we are healed. మనం స్వస్థత పొందుచున్నాము అంటాడు. పేతురు భక్తుడు అనే మాట ఏంటంటే, మనం స్వస్థత పొందాము. ఎప్పుడు పొందాము? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు శిలువలో విరేలాడిన రోజున నీవు నేను సంపూర్ణమైన స్వస్థతను అనుభవించి ఉంటున్నాం. లోకంలో ఉన్న ప్రతి రోగము, ఇంకా రాబో రోగాలన్నీ కూడా యేసుక్రీస్తు మీద దేవుడు వేసి ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రతి శాపం ఆయన మీద వేసి ఉంటున్నాడు, ప్రతి రోగం ఆయన మీద వేసి ఉంటున్నాడు, ప్రతి పాపం ఆయన మీద వేసి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన మీద సమస్తము వేసేసి మనకు విడుదల ఇచ్చింటున్నాడు దేవుడు. దిస్ ఈజ్ వాట్ క్రాస్ సేస్. యేసుక్రీస్తు యొక్క సిలువ, ఇదే విలువ. సిలువ యొక్క విలువ ఏంటంటే, మనవన్నీ తీసి ఆయన మీద వేసి ఆయన మంచి అంతా మనకు ఇచ్చింటున్నాడు. మన పేదరికము, మన అవమానము, మనకు ఏమేమి న్యాయంగా మన మీద రావాల్సినటువంటి దేవుని ఉగ్రత, శిక్ష అన్నీ కూడా యేసుక్రీస్తు మీద వేయబడ్డాయి. హల్లెలూయా. ఈ మాటలు ఆమె చెప్పి, అమ్మ నీ రోగం అక్కడ వేయబడింది అని ఆమెకు కూర్చోబెట్టి చెప్పినప్పుడు, అంత బెడ్ రిడన్ పర్సన్, బెడ్లో అసలు లేలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి అంట, షీ ఇమాజిన్ ఫర్ సమ్ టైమ్ అంట. తర్వాత మీరు కొంచెం జరగండి అని చెప్పి లేచి బలం తెచ్చుకొని లేచిపోయి కూర్చొని హాల్లో కూర్చొని ఎగిరి గంతేసి కూర్చొని ప్రార్థన చేసుకుందంట. దట్ డే దే హ్యాడ్ లంచ్ టుగెదర్. షీ వాజ్ హీల్డ్ కంప్లీట్లీ. ఆమెన్. క్యాన్సర్ ఎట్లా పోయింది? డాక్టర్తో చూపించుకుని బట్ షీ న్యూ దట్ షీ వాజ్ హీల్డ్. అర్థమైందా? నేను రక్షణ పొందినానని నువ్వు ఎంత ఖచ్చితంగా చెప్పగలవో, నేను స్వస్థత పొందినానని ఆమె ఎంత చెప్పగలిగింది. అండ్ షీ లివ్డ్ ఫర్ ఎ లాంగ్ టైం. హల్లెలూయా. ఆమేన్. సో మన జీవితంలో విశ్వాసం అనేది అంత ముఖ్యం. మనం విశ్వాసంతోనే పరిశుద్ధాత్మ దేవుని కూడా మనం పొందుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా అయితే ఆమె స్వస్థతను పొందుకుందో, ది సేమ్ వే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆల్రెడీ ఇయ్యబడ్డాడు పెంతెకోస్తు దినమందు. ఈరోజు కూడా ఆయన ఉన్నాడు. మనం ఎక్కడున్నామో అక్కడ 2 చేతులు ఎత్తి ఆయనను మన జీవితంలో స్వీకరించగలము, నేను పొందుకోగలము అని నమ్మాలి. ఆమేన్. వెనెవర్ ఒక వర్షిప్ సాంగ్ ఏదైనా జరుగుతుంటే
వెన్ ఐ సెన్స్ దట్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్, నా చెయ్యి ఎత్తేస్తాను. ఎందుకు ఎత్తుతాను? ఐ జస్ట్ రిసీవ్ ది ప్రజెన్స్, రిసీవ్ ది పవర్ ఆఫ్ గాడ్. నా లోపలికి స్వీకరిస్తుంటాను. నువ్వు యు నీడ్ నాట్ డూ ఎనీ సూపర్ న్యాచురల్, ఎగిరి కింద గంతేసి గిలా కొట్టుకున్నా అవన్నీ అవసరం లేదు. యూ క్యాన్ బీ వెరీ డీసెంట్ అండ్ వెరీ ఆర్డర్లీ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ ది హోలీ స్పిరిట్. ఆమెన్. లేనిపోని కన్ఫ్యూజన్ సృష్టిస్తుంటారు. కొందరు ఏం చేస్తారు తెలుసా? పరిశుద్ధాత్మదేవుడు అంటేనే కోడికి మెడ కట్ చేసి డబ్బాలు వేస్తుంటాడు. వాడు వేస్తాను, అది ఎట్లా కొడుతుంది, గిల్లా అట్లా చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే జనాలు చూసేవాళ్ళు, ఓయమ్మో ఇది వద్దులేనా మనకెందుకు, వెళ్ళిపోతారు. వాళ్ళందరూ సైతాన్ దూతలు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా పరిశుద్ధాత్మ దేవునికి ఆటంకం కలిగించే విధంగా బిహేవ్ చేస్తున్నారంటే దే ఆర్ నాట్ ఫ్రమ్ గాడ్. ఆమేన్. బ్రదర్, మీరు ఇంతగా చెప్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు అంత ఇంపార్టెంటా? ఎందుకు ఇంపార్టెంట్? ఒక దృష్టాంతం చెప్తాను. బైబిల్లో ఉన్నటువంటి ఒక దృష్టాంతం మీకు చెప్తాను. ఎస్తేర్ గ్రంథంలో 1వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 22వ వచనం, నేను అవన్నీ చదివించను, నేను చెప్తాను. అక్కడ పార్సీ దేశస్థులు రాజులు, పార్సీ కింగ్డమ్, మాదీయులు పార్సీలు కింగ్డమ్ జరుగుతుంటుంది. అహశ్వరోషు అని ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకు ఒక బ్యూటిఫుల్ వైఫ్ ఉంటుంది. ఆమె పేరు వస్తి. ఏం పేరు? ఆమె పేరు వస్తి. చాలా బ్యూటిఫుల్ వైఫ్. రాజు ఒక పండగ చేస్తున్నట్టు ఒక వారం రోజులు ఒక అందరికీ ఫీస్ట్ డిన్నర్ పెట్టిన తర్వాత ఆ వారం రోజులలో చివరి రోజున ఆయన భార్యను అందరికీ చూపించాలనుకుంటాడు. ఆమె ఎంత అందగత్తేనే చూపించాలా, ఆమెను పిలిపించండి అంటే ఆమె నేను రానంటది. షీ వాజ్ ఎ రిబెలియస్ ఉమన్. నేను రాను అంటది ఆమె. రాజు ఆజ్ఞకు వ్యతిరేకం చేసేసరికి రాజుకు కోపం వస్తుంది. రాజుతో ఉన్నటువంటి ఆ మంత్రులందరూ కూడా ఒక తీర్మానం చేస్తారు. రాజా, నీ భార్యనే ఈ విధంగా చేస్తే, ఈ రాణి ఇలా చేస్తే ప్రతి కుటుంబంలో కూడా మగవానికి మాట వినకుండా అయిపోతారు. కాబట్టి ఈ రోజు నుంచి ఈ వస్తి నీ యొక్క సన్నిధికి రావడానికి వీల్లేదు అంటే ఆమెను అఫీషియల్గా ఆమెను క్వీన్గా వీళ్ళు తీసేస్తున్నారు. తీసేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పట్టపు రాణి ఉండాలి కదా. కాంకుబైన్స్ వేరు. కాంకుబైన్స్ అంటే ఉపపత్నులు అట్లాంటి వాళ్ళు ఉంటారు. బట్ ఒక మెయిన్ రాణి అవసరం. ఇప్పుడు మెయిన్ ఒక రాజుకు ఒక మెయిన్ రాణి కావాలా. సో దానికోసం ఏం చేస్తారు, ఒక నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఏమని? బ్యూటిఫుల్ కన్యకలందరూ రావాలా. నేను వాడుతున్న పదం జ్ఞాపకం చేస్తాడు, కన్యకలు. చాలా అందంగా ఉన్న కన్యకలు. 10 కన్యకలు కథ గుర్తుందా? ఇక్కడ కూడా కన్యకలు. ఎందుకంటే ఈ కన్యకలనే పెళ్లి చేసుకుంటాడు రాజు. ఎవరో వాడిన ఆడోళ్ళను వాడాడు. ఈ రాజు దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యకలు అందరూ కూడా హేగి అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆ హేగి అనే వ్యక్తి ఈ స్త్రీలందరినీ చూసుకునే వ్యక్తి అనమాట. ఒకసారి మనము ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంకి వెళ్దాం. రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వస్తీకి బదులుగా రానియగును. ఆమేన్. ఆమేన్. గమనించండి, ఎవ్రీబడి వాజ్ బ్యూటిఫుల్. ప్రతి ఒక్కరు బ్యూటిఫుల్. క్వాలిఫికేషన్ అయిపోయింది. అందరు రక్షింపబడినారు, అందరు రక్షింపబడినాం అంటారు. ఇది కూడా సేమ్. అందరు అందగత్తెలా? అందరూ అందగత్తెలే. అర్థమవుతుందా? అందరూ కన్యలా? అందరూ కన్యలే. కానీ రాజు ఎవరిని మెచ్చుతారో వాళ్ళు మాత్రమే రాణి అవుతారు. ఆమేన్. 7వ వచనం కొద్దాం. ఎస్తేరు 2:7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడామెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖం గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఆమేన్. మొర్దెకై ఆమెను పెంచుకుంటున్నాడు. నెక్స్ట్ వచనం 8వ వచనం చూద్దాం. రాజాజ్ఞయు అతని నియమమును ప్రచురం చేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడను. ఆమేన్. హేగే దగ్గరికి వచ్చేసింది ఆమె. హేగే ఒక నపుంసకుడు. స్త్రీలను కాపాడము, స్త్రీలను ఆ యొక్క ఎవరైతే అందగత్తెలు ఉన్నారో వాళ్ళను ఇప్పుడు వాళ్ళకు ఒక బ్యూటీ కాంటెస్ట్ జరగబోతుంది. బ్యూటీ కాంటెస్ట్ ఓన్లీ బ్యూటీ అని కాదు, రాణిగా వీళ్ళు పనికొస్తారా లేదా అంటే అన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి వీళ్ళకు. సో ఈ హేగే ఏం చేస్తాడు, వీళ్ళకు 1 year ట్రైనింగ్ ఉంది. ఈ 1 yearలో వీళ్ళు ప్రిపరేషన్ పీరియడ్ అనమాట. 1 year. నేను చెప్తాను చూడండి, 9వ వచనం చూడండి.
ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. హేగే వలన ఎవరు దయ పొందారు? ఎస్తేరు. నాకు ఈ హేగే వద్దు, నేను వేరే వాళ్ళతో చూసుకుంటాను అంటే దయ వస్తుందా? రాదు. హేగే పరిశుద్ధాత్మ దేవునికి ఒక సూచన పాత నిబంధనలో. గమనించండి, ఈమె హేగే యొక్క దయను పొందింది. మనం కూడా రాప్చర్లో ఎత్తబడాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క దయ చాలా అవసరం. ఆమేన్. మనం ఆయనను ఎంత ప్రేమించాలి, ఎంత ఆయనకు దగ్గర కావాలా. ఇక్కడ చూడండి, ఈ నెక్స్ట్ 9th verse చదవండి. 9th verse చదవండి. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకై వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడుపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. హల్లెలూయా. అతి శ్రేష్టమైన స్థలమందు ఇచ్చిందంట. ఇంగ్లీష్ లో ఉన్న మాట ఏంటంటే, హీ గేవ్ దెమ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ ది హౌస్ ఆఫ్ ది ఉమెన్. ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన బెస్ట్ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి. అయితే బెస్ట్ ఎవరికి ఇచ్చిండు ఆయన? ఎస్తేర్కి ఇచ్చిండు. ఎందుకు ఎస్తేర్కి ఇవ్వాల్సి వచ్చింది? ఎస్తేర్ దయ పొందింది. హల్లెలూయా. ఎస్తేర్ అబ్టైన్డ్ ఫేవర్, దయను పొందింది అక్కడ. హల్లెలూయా. 15వ వచనం కొద్దాం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, ఆమేన్, వంతు వచ్చింది. ప్రతి ఒక్కరూ పోవాలి, ఆ రాత్రి గడపాలి అక్కడ. రాజు ఓకే అంటేనే వాళ్ళు కంటిన్యూ అవుతారు, లేకపోతే వాళ్ళు పక్కకు ఉపపత్నులాగా ఉండిపోవాలి. అంటే రాణిలాగా ఉండొచ్చు, బట్ పవర్ ఉండదు, మెయిన్ రాణిలాగా కాదు. అర్థమైందా? అంటే దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ సటిల్ థింగ్. దీంట్లో ఏమవుతుంది, ఈమె టైం వచ్చింది, నౌ షీ హ్యాస్ టు గో. ఎందుకు 12 నెలల టైం ఎందుకు ఇచ్చారంటే, 6 నెలలు ఒక రకమైన నూనెతో వీళ్ళకు మసాజ్ జరుగుతుంటుంది. అర్థమైందా? ఇంకో 6 నెలలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైసెస్తో మంచి సెన్స్ వచ్చే అరోమా వచ్చేట్టు. రాజు దగ్గరికి పోతే చెమట కంపు ఉండకూడదు. అర్థమైందా? నో వాట్ ఐమ్ సెయింగ్. అది ఒక రోజు కాదు, 6 నెలలు రుద్దుతారంట వాళ్ళను. అందం ఒకటి ఉంటే సరిపోదు, నీ బాడీ యొక్క చెమటలు గిమటలు పట్టకుండా అలా ఉండాలనేది వాళ్ళు ఈ ట్రైనింగ్ జరుగుతుంటుంది. అంటే బ్యాడ్ థింగ్స్ అన్ని తీసివేయడము, గుడ్ థింగ్స్ అన్ని యాడ్ చేయడం. రాజుకు కావాల్సినటువంటి విషయాలను యాడ్ చేస్తున్నారు. చదవండి 15వ వచనము. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెగా ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఆమేన్. ఈ హేగే చూడండి, హేగే నిర్ణయించిండు, అమ్మ నువ్వు ఈ డ్రెస్ వేసుకో, నువ్వు ఇదే వేసుకుంటే, లేదు ఇప్పుడు లేటెస్ట్ పలాజో వచ్చింది అనలామా, నువ్వు ఏది చెప్తే అది వేసుకుంటా. అమ్మ నీకు చిన్న ఇయర్ రింగ్స్ సరిపోతాయి, అదే పెట్టండి. లేదు పెద్ద ఇయర్ రింగ్స్ అవి బాగుంటాయేమో అనలా. ఆయన ఏమి నిర్ణయించిండో ఆమె అవి తప్ప వేరేవి ఏవి తీసుకోలేదంట. హల్లెలూయా. ఈ హేగేకు రాజు టేస్ట్ తెలుసు, రాజు ఎటువంటి వాళ్ళని ఇష్టపడతాడు, రాజు ఏ పర్ఫ్యూమ్ని ఇష్టపడతాడు, రాజు ఎటువంటి యాటిట్యూడ్ ఇష్టపడతాడు, ఇవన్నీ తెలుసు. అందుకు ఈమెం చేసింది తెలివిగా, ఈ హేగేతో నేను చక్కగా ఉంటే హేగే నన్ను చక్కగా ప్రిపేర్ చేస్తాడు. హల్లెలూయా. ఆ యొక్క 12 నెలలు హేగే ట్రైనింగ్లో ఉండింది. ఈమె టైం వచ్చినప్పుడు, ఈమె వెళ్ళేప్పుడు హేగే ఏమేమి అలంకరించిండో, ఈ కంపెనీది అంటే నువ్వు ఏ కంపెనీ చెప్తే అదే కంపెనీ, నువ్వు ఏ బ్రాండ్ చెప్తే అదే బ్రాండ్. అర్థమైందా? అందరు యాపిల్ బ్రాండ్ వాచ్ పెట్టుకున్నారేమో, ఈమె యాపిల్ బ్రాండ్ కాదు, ఈయన ఏదో చెప్పిండు అనుకో అదే పెట్టుకుని పోయింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. డోంట్ థింక్ అబౌట్ ఆల్ దోస్ బ్రాండ్స్, డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. పరిశుద్ధాత్మ దేవునికి నచ్చినట్టుగా ఒక క్రైస్తవుడు బిహేవ్ చేయాలి. ఈమె అదే విధంగా బిహేవ్ చేసింది. ఈమె చేయడం వల్ల ఏమైందంటే, ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె మీద దయ పుట్టిందంట. హల్లెలూయా. ఇంగ్లీష్లో చెప్పే మాట ఏంటంటే, షీ రిక్వైర్డ్ నథింగ్ బట్ వాట్ దట్ హేగి ది కింగ్స్ చేంబర్లిన్ ది కీపర్ ఆఫ్ ఉమెన్ అపాయింటెడ్. ఆయన ఏమి ఇచ్చిండో అది మాత్రమే, మిగతా నాకు అవసరం లేదనిందంట. షీ రిక్వైర్డ్ నథింగ్, నాకు అవసరం లేదు, ఆయన ఏమిస్తే అవే కావాలి నాకు.
అర్థమవుతుందా? ఆయన ఏమిస్తే అదే వేసుకుంటా, ఆయన ఎట్లా పొమ్మంటే అట్లే పోతా. షీ వాజ్ వెరీ ఒబీడియంట్ టు హేగే. నెక్స్ట్ ఏం జరిగింది? 16వ వచనం చూద్దాం. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వరోషు ఏలుబడియందు 7వ సంవత్సరమున టేబేతు అను 10వ నెలలో రాజనగర్లోనికి అతని యొద్దకు పోగా 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యంలో పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగింది ఇక్కడ? అదే మిరకల్ అంటే. ఆమె సొంత డాక్టరీన్స్, సొంత కథలు, సొంత అండర్స్టాండింగ్తో పోలేదు. ఆమె ఏదైతే హేగే చెప్పిండో అదే చేసుకుని పోయింది. ఆ హేగేకు తెలుసు ఆ రాజు యొక్క టేస్ట్. కాబట్టి ఆ స్త్రీలందరికంటే, అంతకుముందు ఉన్న స్త్రీలందరూ హేగే మీద ఆధారపడినారు అనేది ఎక్కడ రాయబడలేదు బైబిల్లో. వాళ్ళందరూ పోయొచ్చినారు. కానీ ఇక్కడ స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించిండంట. చూస్తూనే ప్రేమ పుట్టింది. ఆ కృప ఎప్పుడైతే ఒబీడియంట్గా ఉన్నారో ప్రేమ వస్తుంది. ఆమెన్. రిబెల్ అయింది. ఎవరు? వస్తీ రిబెల్ అయింది. వస్తీ మీద మనసు ఇరిగిపోయింది. యూ షుడ్ నెవర్ రిబెల్. అమ్మాయిలందరికీ చెప్తాను, మీరు పెళ్లి చేసుకుంటే యూ షుడ్ నెవర్ రిబెల్ అగేన్స్ట్ యువర్ హస్బెండ్స్. నెవర్ రిబెల్. రిబెలియన్ అనేది ఫస్ట్ ఎక్కడ మొదలైంది తెలుసా? సేటన్ దగ్గర, హెవెన్లో మొదలైంది. నేను కూడా ఒక సింహాసనం వేసుకొని కూర్చుంటా, సేటన్ అదే మాట్లాడింది. వాడు అందుకే పై నుంచి కింద తోయబడినాడు. నెవర్ రిబెల్. ఆమెన్. ఇక్కడ అతడు రాజ్య కిరీటంను ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హోలీ స్పిరిట్ డస్ టు us. హేగే ఏం చేసిండో ఎస్తేర్ జీవితంలో, ప్రతి బిలీవర్ జీవితంలో మనకు పరిశుద్ధాత్మ దేవుడు అదే చేస్తాడు. దేవునికి ఏవి ఇష్టమో అవి మాత్రమే ఉంచుతాడు నీ జీవితంలో. దేవునికి ఇష్టం లేనివి నీ నుంచి తీసివేస్తూ ఉంటాడు. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నీ సొంత డాక్టరీన్స్ ఉంటాయి, సొంత అండర్స్టాండింగ్ ఉంటుంది. మొన్న ఒక ఆయన, నేను చెప్పాను ఇంతకుముందు కూడా ఫెలోషిప్లో చెప్పాను, ఇంటికి వెళ్ళేసరికి టీవీలో మా అమ్మ పెట్టుకొని చూస్తుంది. స్వస్థత పొందాలంటే 12 పులిహోర పొట్లాలు కట్టి 12 మందికి ఇవ్వాలంట. పోయి 12 మంది యేసు ప్రభు శిష్యులకు ఇచ్చినట్లయితుందంట, అప్పుడు ఈమెకు స్వస్థత వస్తుందంట. బైబిల్లో ఉందా అది? అట్లాంటి పులిహోర కథలు ఉన్నాయా? లేవు. మనము పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే అది పులిహోర బ్యాచ్ అయిపోతుంది. అర్థమవుతుందా? అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన సొంతంగా ఊహించుకున్నాడు. ఆయన ఏమన్నా ఒకవేళ ఆ యొక్క ఏమంటారు హిందూ సాంప్రదాయాల నుంచి వచ్చి అట్లా ఇట్లా చేస్తే ఏమన్నా అవుతుంది అనే అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండేమో. వాక్యం చదవలేదు. వాక్యంలో లేనిది పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పడు. వాక్యము లేకుండా ఆయన ఏది చేయడు. హల్లెలూయా. అటువంటి డాక్టరీన్స్ ఫాలో అవుతున్నావంటే యూ డిస్క్వాలిఫై యువర్ సెల్ఫ్. నువ్వు పోవు, నువ్వు ర్యాప్చర్లో ఎత్తపడవు. నువ్వు అటువంటి వాళ్ళని ఫాలో అవుతున్నావంటే ఎవరెవరో ఆయనకు 1000 మంది ఉండొచ్చు, మిలియన్స్ ఉండొచ్చు ఫాలోవర్స్, బట్ అందరు ఇక్కడే నిలబడిపోతారు. బ్రదర్, మేమంతా రక్షింపబడినాం. యు ఆర్ వెరీ మచ్, మీరు రక్షింపబడినారు. కానీ రక్షణ పొందిన తర్వాత ర్యాప్చర్ కోసం మీరు సిద్ధపాటు కూడా కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేది. ఆమెన్. ఇంకొందరు అంటారు, బ్రదర్ మాకు పరిశుద్ధాత్మ దేవుడు వద్దు, కానీ యేసు ప్రభు మాత్రమే కావాలి. మాకు పరిశుద్ధాత్మ దేవుడు వద్దు, భాషలు వద్దు, కానీ యేసు ప్రభు మాత్రమే కావాలి. అటువంటి ఒక క్యాన్సర్ ఉంది చూడండి. యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. చాలు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తున్నాడు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ. ఎవరి నామమున వస్తున్నాడు ఈయన? యేసునామమున, యేసుక్రీస్తు నామమున వస్తున్నాడు. బాగా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి నామంలో వచ్చిండు? యేసుక్రీస్తు నామంలో తండ్రి అయిన దేవుడు ఆయన్ని పంపించిండు. ఆలోచిద్దాం. ఒకసారి ప్రణీకర్కు ఒక సర్టిఫికేట్ కావాల్సి వచ్చింది. నేను అప్పుడు బయట ఎక్కడో ఉన్నా, ఊర్లో లేను, అవైలబుల్గా లేను. ఏదో ఫిట్నెస్ సర్టిఫికేట్ జాబ్ కోసం. ఏం చేశాను, నేను లేను కాబట్టి ఫోన్ చేసి ఒక మేడంకి చెప్పాను, మేడం ఇట్లా మా అబ్బాయి వస్తాడు, తెలిసిన అబ్బాయి, మీరు దయచేసి ఆయనకు ఒకటి చూసి సర్టిఫికేట్ ఇవ్వండి. ఓకే పంపించండి సార్. ఆమె ఏం చేసిందంట,
ఖాళీ సంతకం చేసేసి మీరే మీ ఇష్టం వచ్చింది రాసుకోండి అని. ఏది మేడం ఏం రాలేదు, సునీల్ సార్ చెప్పిండు కదా సార్. అర్థమవుతుందా? ప్రణీకర్ డింట్ గో ఇన్ ప్రణీకర్స్ నేమ్. ఎవరి పేరులో పోయిండు? సునీల్ సార్ పంపించిండు అని వెళ్ళిండు. అర్థమవుతుందా? ఆమె ఒకవేళ ఆమె అక్కడికి పోయినాక నేను చెయ్యను అనింది అనుకో, ఆమె ఎవరిని రిజెక్ట్ చేసింది? ప్రణీకర్ని రిజెక్ట్ చేసినట్ట, నన్ను రిజెక్ట్ చేసినట్ట? నన్ను రిజెక్ట్ చేసినట్టు. అర్థమవుతుందా? అంటే పరిశుద్ధాత్మదేవుడు యేసుక్రీస్తు నామంలో వచ్చాడు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మదేవుని రిజెక్ట్ చేస్తున్నావంటే నువ్వు ఎవరిని రిజెక్ట్ చేస్తున్నావు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. దట్స్ సో సింపుల్. పరిశుద్ధాత్మదేవుని ద్వారా భాషలు వస్తాయి. భాషలో వ్యతిరేకిస్తున్నావంటే నువ్వు ఎవరిని వ్యతిరేకిస్తున్నావు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని వ్యతిరేకిస్తున్నావు. అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడు అన్ని విషయాల్లో కూడా, నేను చెప్తాను కదా, మనం ఎవరికైనా రికమెండ్ చేసాం అనుకోండి, వాళ్ళు వాళ్ళ పేరు మీద వెళ్ళరు. రికమెండేషన్ ఎవరి ద్వారా వెళ్తుందో వాళ్ళ పేరులో వెళ్తుంది. అది చేస్తే వాళ్ళని గౌరవించినట్టు, అది చేయకపోతే వాళ్ళని రిజెక్ట్ చేసినట్టు. ఆమేన్. ఈ సింపుల్ సత్యము అర్థం చేసుకోకుండా ఈరోజు కూడా ఏది రోస్టింగ్లు, కాస్టింగ్లు, ఇట్లాంటి కథలన్నీ చేస్తున్నారు. బాధాకరం. యోహాను సువార్త 16:13 చూద్దాం ఫస్ట్. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. హల్లెలూయా. హల్లెలూయా. సర్వసత్యంలోనికి నడిపించును. సర్వసత్యంలోనికి అంటే మనకేం సత్యం తెలుదా? క్వశ్చన్స్ వస్తాయి చాలా మందికి, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. నేను కూడా అలానే ఆలోచించేవాడిని. సర్వసత్యంలోనికి ఏం నడిపిస్తాడు? సర్వసత్యం. పరిశుద్ధాత్మదేవుడు నాకు జ్ఞాపకం చేసిండు కొన్ని విషయాలు. ఒక బిలీవర్కు తెలిసింది నాన్ బిలీవర్కి తెలియదు. అది కూడా పరిశుద్ధాత్మ దేవుని అనుభవించే వ్యక్తికి తెలిసేది, వేరే వాళ్ళకి తెలియదు. లెట్ మీ టెల్ యూ. స్కూల్లో ఉన్నప్పుడు అందరూ కూడా చదివేది ఏంటంటే లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ అంటారు. లివింగ్ థింగ్స్ అంటే అవి కదులుతాయి, అవి చేస్తాయి, ఇవి చేస్తాయి, వింటాయి, అట్లాంటి వారి పదాలన్నీ ఉంటాయి. నాన్ లివింగ్ థింగ్స్ అంటే అవేమి చేయవు అంటారు. అదే మనకు తెలిసిన సత్యం ఒకప్పుడు, నాకు తెలిసిన సత్యం ఒకప్పుడు. అయితే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుతూ నా యొక్క క్రైస్తవ జీవితం నడిపిస్తున్నప్పుడు మార్క్స్ సువార్త 11వ అధ్యాయంలో 23వ వచనంలో దేవుడు క్లియర్గా నాతో మాట్లాడిండు. ఏమని చెప్పిండంటే, చూడండి, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరితో మాట్లాడమన్నాడు ఇక్కడ? కొండతో. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి, ఎవరితో? నీవు అంటే ఎవరు? కొండ. నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసున్న సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మిన ఎడల ఏమవుతుంది? వాడు చెప్పునది నిశ్చయంగా జరిగిపోతుంది. దట్స్ వాట్ బైబిల్ సేస్. అంటే ఇప్పుడు ఎవరు వింటున్నారు ఈ మాట? కొండ వింటుంది. ఆమేన్. కొండ లివింగా, నాన్ లివింగా? లోక ప్రకారం నాన్ లివింగే. బట్ అక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? నువ్వు ఏమి మాట్లాడితే, నువ్వు ఎవరితో మాట్లాడితే అది వింటది. అర్థమవుతుందా? కొండతో. ఆ రోజు ముందే ఏం మాట్లాడిండు యేసు ప్రభు? చెట్టుతో మాట్లాడిండు. ఈ రోజు నుంచి నీ చెట్టు పొలాలు ఎవరు తినరు అంటే ఆ చెట్టు చచ్చిపోయింది. అందుకే మనకి ఈ వర్షం వచ్చింది. 21వ వచనంలో ఉన్న మాట 21, 22లో ఇదే జరిగింది. చెట్టు నాశనం అయిపోయింది. పేతురు చూసి గుర్తు చేసుకొని చెప్పిండన్నమాట. అంటే చెట్టు అయినా వింటది, ఇదైనా వింటది. అర్థమవుతుందా? కొండైనా వింటది. నువ్వు దేనికి ఏం చెప్తే అది వింటది. నీ బైక్ ఉందంటే బైక్కు నువ్వు ఏం చెప్తే అది వింటది. అంతే. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ లిసన్స్ టు యువర్ వర్డ్. అది గుర్తుపెట్టుకోండి. దే కెన్ అండర్స్టాండ్ యువర్ వర్డ్, దే కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ ఆల్సో. నువ్వు ఎంత ఇంటెన్సిటీతో చెప్తున్నావో వాటికి తెలుసు. బ్రదర్, మీకేమైనా అనుభవం ఉంది? బ్రహ్మాండమైన అనుభవం ఉంది. అక్టోబర్ 2, 2009 కర్నూలులో వరదలు వచ్చాయి. చాలా మందికి ఎంతమంది గుర్తుందో తెలీదు. పెద్ద వరద వచ్చింది. వరద వచ్చిన రోజున 11 గంటలకు అట్లా మేము అప్పుడు ఏ క్యాంప్ ఆ ఏరియాలో ఉండేవాళ్ళం. అద్దె ఇంట్లో ఉండేవాడిని. అలా పోయి ఇంటికి కొంచెం ముందు అక్కడ కింద లోలయింగ్ ప్లేసెస్లో నీళ్లు పోతున్నాయి. ఆ నీళ్ళని చూసి ఈ వాక్యం గుర్తొచ్చింది. ఎవడైనాను ఈ కొండను చూచి, ఎవడైనానులో నేనున్నాను,
ఇప్పుడు నేను ఈ నీళ్ళతో మాట్లాడచ్చు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నేర్పిస్తున్నాడు, హౌ హీఈస్ డైరెక్టింగ్. నేను ఆ నీళ్ళని చూసాను, నీళ్ళతో మాట్లాడినాను. నీళ్ళు నా ఇంటికి రావడానికి వీల్లేదు. మీరు ఇట్లా ప్రవహిస్తూ నా ఇంట్లోకి రావడానికి వీలు లేదు. యేసుక్రీస్తు నామమున నేను చెప్పినాను, నేను సందేహించలేదు. నా మనసులో నేను ఏమనుకున్నానో అది జరిగింది అనుకున్నాను. ఇంటికి వచ్చేస్తున్నాను. ఇంటికి వచ్చి బిర్యానీ తింటుంటే కరెంట్ తీసేశారు. పోలీసులు వచ్చి చెప్పారు, మీరు ఖాళీ చేసి వెళ్ళాలి, 2 రోజుల వరకు కరెంట్ ఉండదు, ఏముండదు, మీరు అందరూ వెళ్ళిపోవాలి, మా ఇంటికి రావండి నీళ్ళు అంటే. లేదు మీరు వెళ్ళిపోవాలా. మేము వెళ్ళిపోయినాం, వేరే ప్లేస్కి వెళ్ళిపోయినాం. నెక్స్ట్ రోజు ఫోన్ మనం ఎప్పుడైతే మనం ఇవి చేస్తుంటాం కదా, అప్పుడే ఫోన్లు చేస్తారు. ఏమని? మీ ఇంటి ముందు చిన్న బోట్లలో జనాలు పోతున్నారు, మన ఇంటి ముందే బోట్లలో పోతున్నారు, మా ఇంటికి నీళ్లు రావు. ఒకటే కన్ఫెషన్, మా ఇంటికి నీళ్లు రావు, అంతే. ఇంకొకరు ఏమన్నా నెక్స్ట్ డే, సార్ మీ ఇంటికి మనిషి కంటే ఎత్తుగా 10 అడుగుల పైకి నీటి మార్క్ కనిపిస్తుంది మీ ఇంటి దగ్గర. నేను చెప్పిన మాట, మా ఇంటికి నీళ్లు రావు. ఎందుకు? నీళ్ళతో మాట్లాడినాం. పరిశుద్ధాత్మ దేవుని గైడెన్స్ ఇది. నీళ్ళతో మాట్లాడడం వచ్చేసాం. ఇక మా ఓనర్ ఏం చేశాడంటే, సార్ అందరూ ఇండ్లు క్లీన్ చేసుకుంటున్నారు, మీరు కూడా రావాలా, అందరు ఇళ్లలో బాగా బురద అంతా వచ్చేసింది, మీరు రావాల్సిందే, మీరు క్లీన్ చేయాలి, మీరు చూడాల్సిందే. సార్ వచ్చిండవు సార్. లేదు మీరు రండి సార్, దయచేసి ఇది మా ఇండ్లు, మీరు రండి. నైట్కు ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి తలుపు చూడ్డానికి పోతుంటే బంధువుల్లో ఒకడు వెరీ యాంగ్షియస్, వాడికి ఏమి నీళ్ళు వచ్చిండాలని అని బాధ. మనం తలుపు తెరిస్తే నీళ్ళు ఒక చుక్కలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎవరితో ఏం చెప్తే అది జరుగుతుంది. ఆమేన్. ఒకవేళ నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు లేకుండా ఇటువంటి విషయాలు నేను నేర్చుకోలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నేను కూడా ఆ పులిహోర ప్యాకెట్లు ఓడిస్తాడు మాకు, ఆ నీళ్ళ ప్యాకెట్లు, ఆ పాల ప్యాకెట్లు. అర్థమవుతుందా? హోలీ స్పిరిట్ హ్యాస్ మేడ్ మీ ఎ విక్టర్ అండ్ నాట్ ఎ విక్టిమ్ ఆఫ్ లైఫ్. ఐఎమ్ ఎ విక్టర్ ఇన్ లైఫ్. నేను జయించిన వాడిని, పరిస్థితుల ప్రభావంతో ఓడిపోయిన వ్యక్తిని కాదు. ఐఎమ్ ఎ విక్టర్ ఇన్ లైఫ్. హల్లెలూయా. వై ఆమ్ ఐ విక్టర్? బికాస్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఐఎమ్ ఏ జీరో, విత్ హోలీ స్పిరిట్ ఐఎమ్ ఏ హీరో. హల్లెలూయా. ఈరోజు వెనక్కి తిరిగి ఆలోచిస్తే కొందరు ఆ టైంలో నన్ను ఏమన్నారు తెలుసా? నీకు చాలా గర్వము, నువ్వు అందరి కోసం ప్రార్థన చేయాలా. మేబీ నాకు ఆ టైంలో అందరి కోసం చేసేంత విశ్వాసం నాకు లేకపోయి ఉండొచ్చు. నేను నాకున్న పరిధిలో నేను చేసుకున్నాను. అర్థమవుతుందా? నాకున్న పరిధికి నేను చేసుకున్నాను. ఎవరైతే పరిశుద్ధాత్మదేవుని నమ్మని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మునిగిండొచ్చు వాళ్ళ ఇంట్లో. లేదు, పరిశుద్ధాత్మదేవుని నమ్మి కూడా ఆయన సర్వసత్యంలోనికి నడవని వాళ్ళు కూడా నష్టపోయి ఉండొచ్చు. అందుకే చాలా ముఖ్యం, పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధిస్తాడు. ఆయన బోధను మనం వినడం చాలా ఇంపార్టెంట్. ఆమేన్. హల్లెలూయా. సో ఒకటి, మనకు ఆయన బోధిస్తాడు. రెండవది, మనకు ఆయన మనల్ని షేప్ చేస్తుంటాడు. ఎట్లా మనము ఎవరితో ఏం మాట్లాడాలి అవన్నీ నేర్పిస్తుంటాడు. అది ఏ సమస్య అయినా, అందుకే చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నా, నీ జీవితంలో ఏ సమస్య అయినా ఉండొచ్చు. అది ఆర్థిక పరమైనది కావచ్చు, సామాజిక పరమైనది కావచ్చు, లేకపోతే ఏ సమస్య అయినా, యు స్పీక్ టు ఇట్, యు విల్ సీ ది రిజల్ట్స్. హల్లెలూయా. కొండను గురించి మాట్లాడొద్దు. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసున సందేహింపక వాడు చెప్పునది జరుగునని నమ్మిన ఎడల అది వానికి నిశ్చయంగా జరుగుతుందని చెప్పింది. ఆమేన్. ది సేమ్ వే కొండను గురించి మాట్లాడమంటా, కొండతో మాట్లాడంటున్నాడు. కొండను గురించి కాదు, కొండతో. ఆమేన్. యు స్పీక్ టు యువర్ మౌంటైన్. ఏ సమస్య అయినా కూడా మాట్లాడాలి. హల్లెలూయా. అండ్ ఇట్ ఈస్ డన్. అందుకే ఇంకా నెక్స్ట్ వర్స్ ఏమంటాడు తెలుసా? 24వ వచనం చూడండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. కొందరు చేస్తుంటారు 40-40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్, ఈ సమస్య కోసం చేసినాం, జరగటం లేదు. ఇంకొందరు ఏమంటారు తెలుసా పెద్దోళ్ళు, దేవుడు కొన్నిసార్లు లేటుగా ఇస్తాడు జవాబులు. దేవుడు లేటుగా ఇచ్చేది ఏం దేవుడికి ఏం చెవుడా? కాదు, నీ ప్రార్థనలో విశ్వాసం ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. అందుకే హోలీ స్పిరిట్ గైడెడ్ ప్రేయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ 24వ వచనంలో ఏమంటున్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నాము అని నమ్ముడి, అప్పుడు అది మీకు ఇవ్వబడుతుంది. అంటే ఏమర్థం? నీకు ఇచ్చిన తర్వాత నువ్వు నమ్మడం కాదు, నువ్వు ఏం కావాలనుకుంటున్నావో ఇది పొందినాను అని నమ్మాలా, అప్పుడు అది మీకు ఇవ్వబడుతుంది.
హల్లెలూయా. హల్లెలూయా. నా బైక్ టెస్ట్, మై ఫస్ట్ బైక్ టెస్ట్ మీద అందరికి తెలిసి ఉంటుంది. అంతే, పేపర్ కటింగ్ పెట్టుకున్నాను, యేసు క్రీస్తు అని ఇది నేను తీసుకున్నాను, పొందుకున్నాను. నాకు అప్పుడు మార్క్ 11, 23, 24 కూడా తెలియదు నాకు. బట్ నాకు పరిశుద్ధాత్మ దేవుడు గైడ్ చేసిండు. ఇది నేను తండ్రిని కాబట్టి నేను ఇవ్వగలను, ఈ లోకంలో ఉన్న తండ్రి ఇవ్వలేకపోవచ్చు, ఈయన దగ్గర వస్తుంది అని చెప్పి నేను పొందుకున్నాను అని చెప్పేవాడిని. వారం రోజుల్లో అది వచ్చేసింది మనకు. హల్లెలూయా. హల్లెలూయా. హీస్ ఎ గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. పరిశుద్ధాత్మ దేవుని తక్కువ అంచనా వేయొద్దండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో ఏం అవసరమో అది మాత్రం ఇస్తాడు, ఏది అవసరం లేదో అవి తీసేస్తాడు. ఒకవేళ అవసరం లేనివన్నీ పెట్టుకుంటే ఎస్తేరు కాకుండా మిగతా వాళ్ళందరూ ఎట్లయితే ఫిల్టర్ అయినారో అట్లా అయిపోతుంది జీవితం. ఆమేన్. ఆమేన్. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 14వ వచనం కొద్దాం. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. ఆమేన్. నువ్వు యేసు క్రీస్తు నాకు కావాలా, పరిశుద్ధాత్మ దేవుడు వద్దు అంటే యేసు ప్రభు వెళ్ళిపోయింది, ఇప్పుడు లేడు యేసు ప్రభు. ఇప్పుడు ఆయనలోనివి నీకేమైనా ఇవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఎవ్వరు లేరు. అర్థమవుతుందా? నాకు పరిశుద్ధాత్మ దేవుడు వద్దు, నాకు యేసు ప్రభు మాత్రమే కావాలంటే ఆయన కూడా లేడు. ఇప్పుడు యేసు ప్రభువులోని విషయాలను తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నాకు వద్దు, అప్పుడు యేసు ప్రభువుని కూడా నువ్వు వద్దన్నావు అంతే. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా యేసు ప్రభువు లేడు. ఏంది బ్రదర్ అంత మాట అన్నాడు? ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భం ఎట్లొచ్చింది ఆమెకు? మరియమ్మకు గర్భం ఎట్లొచ్చింది? యోసేపు వలన కాదు, యోసేపుతో ఎంగేజ్మెంట్ జరిగింది. యోసేపు ఆమెను ముట్టలేకుండానే ఆమె ప్రెగ్నెంట్ అయిపోయింది. మ్యారేజ్ కూడా జరగల, బెట్రోతలు జరిగింది, చూసుకున్నారు. కొన్ని ఊర్లలో పూలు పండ్లు అంటుంటారు, తెలంగాణ పూలు పండ్లు చేసుకుందామా అంత లోపల ఏమైంది? ప్రెగ్నెంట్ అయిపోయింది. ఎట్లా ప్రెగ్నెంట్ అయింది? పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించింది. హల్లెలూయా. ఆ తర్వాత దూత వచ్చి చెప్తాడు ఆమెలో ఉన్నది పరిశుద్ధమైనది. హల్లెలూయా. ఆమె అందుకే ఏం చేస్తాడు ఆయన? యేసు ప్రభు పుట్టేంత వరకు కూడా ఆమెను ఎరుగకుండాననే మాట ఉంటుంది. He didn't even look at her with an evil eye. నా భార్యనే కానీ అమ్మో కాదు, ఎందుకు దేవుడు ఉన్నాడు అక్కడ. అర్థమవుతుందా? They know what it is. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా యేసు ప్రభు లేడు. హీఈస్ ది సన్ ఆఫ్ గాడ్. ఎవరా గాడ్? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజు నిన్ను నేను తయారు చేయడానికి, మనల్ని ప్రిపేర్ చేయడానికి ఉన్నవాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఇఫ్ యు ఆర్ డినయింగ్ హోలీ స్పిరిట్, ఇఫ్ యు ఆర్ డినయింగ్ టంగ్స్, యు ఆర్ డినయింగ్ జీసస్. నేను చెప్తున్నాను, నాకేం సిగ్గు లేదు, శరం. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే రాప్చర్లో ఎత్తబడరు మీరు ఎవరైనా. యు విల్ నెవర్ గెట్ టేకన్ అప్ ఇన్ రాప్చర్. నేను రక్షింపడినాను, అయిపోయింది, యేసుప్రభు ఒక్కడే నా నామమున తండ్రి మీ యొద్దకు పంపిస్తాడు ఆదరణకర్తనని చెప్పింది యేసుప్రభు. ఆయన నామం వచ్చేటని ఈయన నాకు వద్దు అంటే కొందరు ఉంటారు, యెహోవా విట్నెస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే యెహోవానే దేవుడు, యేసుప్రభు దేవుడు కాదంటాడు. వాళ్ళ కోసము 1వ యోహానులో యోహాను భక్తుడు క్లియర్గా చెప్పిండు, తండ్రి ఎవరైతే కుమారుని కాదంటారో వాళ్ళు తండ్రిని కూడా కాదన్నట్టే. ఎందుకు? యేసుప్రభు ఎవరి నామంలో వచ్చిండు? దేవుని నామంలో వచ్చిండు. హీఈస్ ది సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆయన ఎవరైతే డినై చేస్తారో దే హావ్ డినైడ్ గాడ్. అందుకే వాళ్ళను ఫాలో కావద్దండి, వాళ్ళను ఫాలో అవ్వకండి. దే ఆర్ ఫ్రమ్ డీమన్స్. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు లేడు, భాషలు లేవు అనే వాళ్ళు దే ఆర్ నాట్ ఫ్రమ్ గాడ్, దే ఆర్ ఫ్రమ్ సేటన్, దే ఆర్ ఫ్రమ్ హెల్. హల్లెలూయా. అని ఇంకొక మాట ఉంది ఇక్కడ, పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తును మహిమపరుస్తాడు. ఉందా? చదవండి ఒక మాట. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. ఆమేన్. మై లైఫ్ ఈజ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటున్నాను. నా జీవితము దేవుని మహిమ కోసమే. ఎంతో మందికి ఎన్నో క్వశ్చన్స్ ఉండొచ్చు నా గురించి, బట్ మై లైఫ్ ఈజ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. నా జీవితం దేవుని మహిమ కోసమే. ఈ స్టేట్మెంట్ నువ్వు కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు? హీ విల్ గ్లోరిఫై జీసస్. నువ్వు నిజంగా యేసు ప్రభును ప్రేమించిన వ్యక్తివైతే అమ్మా, దెర్ ఈస్ అ వర్డ్ ఫర్ యూ. ది లార్డ్ ఈస్ టెలింగ్ దట్ హీ హెస్ స్పెషల్లీ సెలెక్టెడ్ యూ ఫర్ హిస్ గ్లోరీ. దేవుని మహిమ నీ మీద ఉంది. జస్ట్ చేతులు ఎత్తు, అట్లే కూర్చో, జస్ట్ రిసీవ్. కళ్ళు మూసుకొని జస్ట్ రిసీవ్. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ఆన్ యూ. యూ కెన్ ఫీల్ దట్ ప్రెజెన్స్. There is a tingling presence. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Just praise the Lord. Hallelujah. Glory. Okay. So,
పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తును మహిమపరుస్తున్నాడు. ఇక్కడ హీఈస్ గ్లోరిఫైయింగ్ జీసస్. ఆమెన్. నిజంగా నేను నిజంగా యేసు ప్రభు నా జీవితంలో మహిమపరచబడాలంటే ఎవరు ఆ కార్యాన్ని బెస్ట్గా చేయగలరు? పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే యేసు ప్రభు చేయలేడు. హల్లెలూయా. సో ది బెస్ట్ థింగ్ ఏంటంటే వెల్కమ్ హోలీ స్పిరిట్ ఇన్ టు యువర్ లైఫ్. పరిశుద్ధాత్మ దేవుడు గివ్ హిమ్ ఏ ఫ్రీ కోర్స్. నాన్న నీ ఇష్టం వచ్చినట్టు నా జీవితాన్ని నువ్వు ఏలుకో తండ్రి. నీకు ఎట్లా కావాలంటే నువ్వు నన్ను అట్లా చేసుకో. యు టాక్ టు హిమ్. ఆయనతో మాట్లాడు. యు కమ్యూన్ విత్ హిమ్. ఆమెన్. 2 కొరింథీ 13:14 అందరికీ తెలిసిన స్క్రిప్చర్ చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండునుగాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం అంటే వన్ సైడెడ్ కాదండి. బాగా గమనించండి. సహవాసం అంటే ఆయనకు సహవాసం ఇష్టమే నీతో. పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఆ సహవాసం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ యువతల పక్క కూడా ఇంకొకరు ఉండాలి. సహవాసం అంటే యూనియన్ మస్ట్ ఆల్వేస్ సక్సీడ్ విత్ కమ్యూనియన్. అంటే నువ్వు యేసుక్రీస్తుతో జాయిన్ అయినావు. యు బికేమ్ వన్ స్పిరిట్ విత్ గాడ్. తర్వాత యు మస్ట్ కమ్యూన్ విత్ ది హోలీ స్పిరిట్. యు మస్ట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్. కోయినోనియా, అక్కడ ఉన్న పదం ఏంటంటే కోయినోనియా ఇస్ ది గ్రీక్ వర్డ్. కోయినోనియా అంటే ఒక బాటిల్ నుంచి 2 స్ట్రాలు వేసుకొని తాగుతారు చూడండి. దట్ ఈస్ ది సీన్. అంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో అన్యోన్యంగా ఉండాలా, ఆ సహవాసంతో ఉండాలా. ఎంగిలి అనేది ఉండదు దాంట్లో. ఆయన నీవు ఒకటే. అది ఎప్పుడు వస్తుంది? ది మోర్ యూ టాక్ టు హిమ్. కొందరు ఉంటారు, నువ్వు ఏమైంది అంటే నేను ఆయనే పెళ్లి చేసుకుంటా. ఎందుకు చేసుకుంటావు అంటే నాకు ఆయన అంటే ఇష్టం. ఎట్లా ఇష్టం వచ్చింది అంటే ఏమంటారు తెలుసా? ఏమంటారు? ఎందుకు దేవుడు ఆయన చూపించేది కాదు. ఎందుకు ఇష్టం అంటే చాలా మంది ఏం చెప్తారు తెలుసా? మాది చిన్నప్పటి నుంచి స్టోరీ. చిన్నప్పటి నుంచి ఏంది? చిన్నప్పటి నుంచి అంటే ఏమి? ది మోర్ దే కమ్యూనికేటెడ్ దే థాట్ ఏమని, అబ్బా ఇదైతే బాగుంటుందేమో, కమిట్ అయిపోయి ఉంటారు కొన్ని. అంటే ఏమని అర్థము? ఇంకా ఈడు కాకపోతే ఇంకెవడు ప్రపంచంలో లేడు. అది మనుషులతో కాదు చేయమంటుంది. ఎవరితో చేయమంటున్నాడు? పరిశుద్ధాత్మతో చేయండి అంటాడు. హల్లెలూయా. కమ్యూనియన్ అంటే ఏంటంటే యు టాక్ టు హిమ్. యు ఆర్ లైక్ చాటింగ్ విత్ హిమ్ ఆల్ ది టైమ్. ఆయనతోనే మాట్లాడుతుంటావు, ఆయనతోనే ఉంటావు, ఆయనతోనే గడుపుతుంటావు. హల్లెలూయా. యువర్ లైఫ్ విల్ బి బ్లెస్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని రిజెక్ట్ చేసినోడు ఎవ్వడు కూడా పరలోకానికి వెళ్ళడు. పరిశుద్ధాత్మ దేవుని భాషను రిజెక్ట్ చేసి మాట్లాడే ఏ ఒక్కరు కూడా దేవుని సంబంధులు కారు. బైబిల్లో వ్రాయబడిందంటే అది అవును, ఆమెన్. దానికి వ్యతిరేకంగా ఎంతమంది తయారైనా వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు, కానీ సంఘాన్ని వాళ్ళు ఏమీ చేయలేరు. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? ప్రైజ్ ది లార్డ్.